అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ రియల్ స్టోరీస్. అంటే ఎవరికి ఏ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో చెప్పడం కష్టం. రూట్ కాజ్ ఎఫెక్ట్‌తో డీల్ చేస్తూ ఏ విధమైన జబ్బున్నా, వ్యాధున్నా, కష్టం ఉన్నా కూడా తీర్చే విధానమే సెల్ హెల్త్ అని మనం తెలుసుకున్నాం. సో, సెల్ హెల్త్ విధానంలో చాలా మందికి రకరకాల బెనిఫిట్స్ అయ్యాయి. వ్యాధులుంటే తగ్గుదల మనం చూసాము. ఇవాళ మనకి విజయవాడ నుంచి నాగజ్యోతి గారు వచ్చారనమాట. నాగజ్యోతి గారికి చాలా వేగ్ సింప్టమ్స్‌తో ఆవిడ సెల్ హెల్త్‌కి వెళ్లారు. తర్వాత ఏం జరిగిందో వారి మాటల్లో తెలుసుకుందాం. నాగజ్యోతి గారు, హలో అండి, వెల్కమ్. నమస్తే మేడం. మీరు ఒక మహిళా ఆంట్రప్రెన్యూర్ అని చెప్పాలి. అవునండి. సో, మీరు ఓన్ బిజినెస్ రన్ చేస్తారు. అవును. సో, మీకు పెక్యులర్ ప్రాబ్లమ్స్ వచ్చాయని విన్నానండి. ఏం జరిగింది మీకు యాక్చువల్లీ? ఏం ప్రాబ్లమ్స్? హార్మోనల్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యాను మేడం. ఆల్మోస్ట్ డెలివరీస్ తర్వాత హార్మోనల్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యాను బిఫోర్ 10 ఇయర్స్. అండ్ రీసెంట్లీ నేను ఒక ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేస్తూ నేను ఇది ఎంచుకోవడానికి సెల్ హెల్త్ ఎంచుకోవడానికి రీజన్ ఏమంటే నాకు ఐ కంప్లైంట్ వచ్చింది మేడం. ఐ కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ హెడేక్‌తో స్టార్ట్ అయింది. ఆ హెడేక్ కల్లా కన్ను మంట పుట్టడం అదంతా స్టార్ట్ అయిందనమాట. కళ్ళు మంటలు జనరల్‌గానే ఉంటాయి అనుకుని ఐ డ్రాప్స్ వాడుకొని అలోపతిలో వదిలేసాము. అది ఒక్కరోజు బాగా ఎక్కువైపోవడం, నరాలన్నీ నొప్పొచ్చేయడం, కన్ను ఆల్మోస్ట్ ఇట్లా పట్టుకునే తిరగాల్సొచ్చింది. ఒక 1, 2 డేస్ ఓన్లీ, ఎక్కువ రోజులు కూడా కాదు. హాస్పిటల్‌కెళ్తే ఐ హాస్పిటల్‌కి వాళ్ళుండి కన్ను నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయిందండి. కన్ను ఇంకా రాదు. అయ్యో! చూపంతా పోయింది అని చెప్పారు మేడం. చూపు పోవడం ఏంటండి అంటే చాలా అంటే ఒక 5%, 10% నాకు విజన్ కనిపిస్తుంది. అంటే అక్కడ ఎవరో ఉన్నారు. బట్ వాళ్ళెవరు అనేది నాకు ఈ కన్ను మూసి ఇంకొక కన్నుతో చూస్తేనే కనిపిస్తుంది మేడం. అట్లాంటి సిట్యుయేషను ఇంకా ఇంకా కొన్ని గ్యాస్ట్రైటిస్ గానీ, ఓవర్ వెయిట్ ఇట్లా ఉన్నాయి మేడం. బట్ అన్నీ కూడా పెద్ద ఇబ్బంది కాదని నడిచేస్తుంది లైఫ్. బట్ ఇలా ఒక క్రానిక్ ఇష్యూ వచ్చిన తర్వాత అది రాదు అంటే ఆల్మోస్ట్ చాలా అప్పటికి సెర్చ్ చేశాము. నాకెక్కడ పెద్దగా దొరకలేదు. ఇంకా కన్ను రాదు అని చెప్పేసి. నాకు చిన్న పిల్లలు మేడం. 12 ఇయర్స్, 10 ఇయర్స్ పిల్లలు. పిల్లల్ని కూడా నేను ఇంకా మిమ్మల్ని పూర్తిగా చూడలేకపోవచ్చు అని కూడా చెప్పిన సందర్భాలున్నాయి ఏడుస్తూ. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఫర్ వెయిట్ లాస్ అండ్ జనరల్ హార్మోనల్ ఇష్యూస్ అని చెప్పేసి నేను సెల్ హెల్త్‌ని ఆన్‌లైన్‌లోనే కన్సల్ట్ అయ్యాను మేడం. నేను ఇక్కడికైతే ఇప్పుడే రావడం ఈరోజు. బట్ ఆన్‌లైన్‌లోనే కన్సల్టేషన్ తీసుకున్నాను. బట్ ఇక్కడికొస్తే ఎలా ఉందో రిసీవింగ్ నాకు అంతకంటే ఇంకెక్కువ ఆన్‌లైన్‌లో నాకు దొరికింది. అంటే జనరల్ ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ వేరే విషయాల్లో తీసుకున్నప్పుడు అంత రిసీవింగ్ ఉండదు. ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వడం గానీ, మనం అడిగిన దానికి ఓపికగా ఎక్కువ టైం తీసుకొని సమాధానం చెప్పడం. ఓపీ టైంలో కూడా ప్రాబ్లమ్ ఉందని చెప్పారు మీకు కన్ను ఇలాగా? నేను ఓవర్ వెయిట్ లాస్ అవ్వడం కోసము అని చెప్పని ఫస్ట్ మాట్లాడాను మేడం. మీరు షుగర్ టెస్ట్ చేయించుకున్నారా అంతకుముందు? వాళ్ళప్పుడు నన్ను ఆ టెస్ట్‌ల గురించి అడిగారు. అడిగినప్పుడు నా దగ్గర అప్పుడు రీసెంట్‌గా చేయించుకున్న వాటిల్లో నేను ఏవైతే ఆ నంబర్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి కదా! టిక్ లైన్‌లో టెస్ట్‌లు అవన్నీ చెప్పాను. నోట్ చేసుకున్నారు. ఎసెన్షియల్ కిట్ వాడుకోండి. వెయిట్ లాస్ వరకు ఒక HCA 60 అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది సెల్ హెల్త్ నుంచి, అది తీసుకోండి అని చెప్పారు మేడం. అవి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ అసలు అప్పటికున్న ఈ మైగ్రేన్ హెడేకు, ఈ కళ్ళు అసలు కన్ను పూర్తిగా డ్యామేజ్ అయ్యి చూపుపోవడం అనేది, ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల చెస్ట్‌లో పెయిను ఇవన్నీ పక్కన పెడితే నాకు అప్పటి వరకు 4 ఇయర్స్ కంటిన్యూస్ బ్లడ్ టెస్ట్‌లో 6.4, 6.5 HbA1c ఉండేది మేడం. ఆ రిపోర్ట్‌లు వాళ్ళకి నేను సబ్మిట్ చేశాను. వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. ఎసెన్షియల్ కిట్ అంటే జనరల్ మల్టీవిటమిన్ అని నేను వాడటం మొదలుపెట్టాను మేడం. బట్ ఎసెన్షియల్ కిట్ అనేది జనరల్ మల్టీవిటమిన్ కానే కాదు. నేను ఇంటర్వ్యూ ముఖంగా చెప్పడం కాదు మేడం. నా ప్లేస్‌లో, నేనుండే ప్లేస్‌లో ఎవరు నాకు ఫేస్ అయినా కూడా, మేడం ఇలా కొంచెం తగ్గినట్టున్నారు ఏంటి అనంటే, కూర్చోండి నా బాడీ తగ్గడం కాదు, నాకు ఇలా చాలా తగ్గినాయి అని చెప్పేసని ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలనిపించే హ్యాపీనెస్ అయితే నా ఒంట్లో వచ్చింది మేడం. నేను నెక్స్ట్ అయితే లీన్‌గా అయ్యి కూడా కనిపిస్తాను. అది కూడా నాకు 100% హోప్ ఉంది. బట్ ఆ చూపు అనేది నాకు 100% వచ్చేసింది మేడం. 2 మంత్స్ ఆఫ్ సప్లిమెంట్స్, సెల్ హెల్త్ సప్లిమెంట్స్ యూసేజ్‌లో నాకు ఇప్పుడు 100%. ఇంతకుముందు మసకుండేది మేడం. కళ్ళజోడు ఉండేది నాకు. ఇప్పుడు ఆ మసక కూడా లేదండి. కళ్ళజోడు విసిరి పడేసి యాడ్‌లో చూపిస్తారు కదా! అట్లా విసిరి పడేసి నేను 2 మంత్స్ అవుతుంది. అంటే ఒక 2 మంత్స్ వాడి వదిలేశాను. నాకు కన్ను పూర్తిగా ఆ సిస్టమ్ అంతా రెక్టిఫై అయిపోయింది. ఈ హెడేక్, స్ట్రెస్ అంటే శాస్త్రోక్తంగా కోపాన్ని జయించడం ఇట్లా అట్లా అని మీరు కూడా చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్‌లో నేను విన్నాను మేడం. బట్ సెల్ హెల్త్‌లో సప్లిమెంట్స్ వాడుకుంటే చాలండి. స్ట్రెస్ ఆటోమేటిక్‌గా మనం మేనేజ్ చేయొచ్చు. రైట్. చాలా సో, అయితే మీరు ఆల్రెడీ 8, 9 కిలోస్ తగ్గారని ఒక విన్నాను. 10 కేజెస్ అరౌండ్ వెయిట్ తగ్గాను మేడం. బాడీలో చాలా చేంజెస్ చూసాను. ఆల్మోస్ట్ టాప్ నుంచి సార్ ఏదైతే టోటల్ బాడీలో రిపేర్ కాదు సర్వీసింగ్, ఈ వర్డ్ వేరు ఆ వర్డ్ వేరు అని సార్ ఏదైతే రవికుమార్ గారు చెప్తారో అలా సర్వీసింగ్‌లో భాగంగా హెడేక్, కళ్ళు రిటర్న్ తెచ్చుకోగలిగాను.
అండ్ హార్మోనల్ ఇష్యూస్ కంప్లీట్గా సెట్ చేసుకొని పీరియడ్స్లో ఉండే కంప్లైంట్స్ ఏ ఉన్నాయో, బ్యాక్ పెయిన్ ఏది ఉందో అసలు అది రావట్లేదు, ఎప్పుడు డేట్ వచ్చి వెళ్ళిపోతుందో తెలియదు. సో అంత హ్యాపీగా లైఫ్ని చక్కగా లీడ్ చేయగలుగుతున్నాం హెల్దీగా అంటే చాలా ట్రైస్ తర్వాత నేను సెల్ హెల్త్కి వచ్చిన తర్వాత 100% నేను కరెక్ట్ తీసుకున్నాను. సొల్యూషన్ రావడానికి ఇంత టైం పట్టింది. పట్టింది ఎలా మేడం. తెలుసుకున్నారు అసలు సెల్ హెల్త్ గురించి? నేను యాక్చువల్గా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఓహో. ఈ ఇంటర్వ్యూస్లోనే ఎక్కువ చూశాను మేడం. అంటే మోస్ట్లీ డేలో నా వర్కింగ్ టైంలో లీజర్ దొరికినప్పుడంతా ఈ పేరే నేను సెల్ హెల్తే సెర్చ్ చేస్తా ఉంటాను. ఇంకేమైనా కొత్త ఇంటర్వ్యూస్ వస్తే అంటే కొత్త విషయం ఏదైనా తెలిస్తే ఎవరికైనా చెప్పడానికి పలానా ప్రాబ్లం కూడా అక్కడ ఉంది సో అని మీరైతే చెప్పేసి. కన్విన్స్ అయ్యారు అయితే? బాగా మేడం కన్విన్స్ అయ్యండి మేడం అసలు. క్యూర్ అయిపోయారు. క్యూర్ అయిపోయాం. Okay. క్యూర్ అయిపోయాం. ఎలాంటి డిసీజ్కి అడిగినా నేను ఇప్పుడు ఇవాళ ఒకళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చాను మేడం. ఆ. అది విల్సన్ డిసీజ్ అని చెప్పి విపరీతమైన క్రానిక్ డిసీజ్. మ్మ్. దానికి కూడా మన సెల్ హెల్త్లో పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి అని సార్ ఆ పేషెంట్కి మాట ఇవ్వడం జరిగింది. నేను తీసుకొచ్చినందుకు 100% సాటిస్ఫైడ్. చాలా ఒక విషయం చెప్పాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలండి. మనకి చాలా విషయాలు మంచి విషయాలని చెప్పబడతాయి, కానీ కరెక్ట్ మంచి విషయాన్ని పట్టుకుని దాన్ని ఫాలో అప్ చేసి ఒక ఎసెన్షియల్ కిట్ అంటూ మీకు ఇచ్చినప్పుడు దాని మీద నమ్మకం పెట్టి మీరు నిష్టగా వాడి ఫాలో అప్ చేసి మళ్ళీ అది కూడా గివ్ అప్ చేయకుండా, ఎందుకు అసలు వైటమిన్స్ తో ఏమవుతుంది అనుకోకుండా మీరు వాడారు చూడండి. నాకు ఇంట్లో కూడా అది ఎందుకు ఈ కొబ్బరి చాలా నూనె తాగి గొప్ప విషయం. బ్రతికేస్తున్నావు, తినకుండా ఉంటున్నావు అనేసి అని అన్నారు మేడం. ఇవాళ నేను నా వరకు నేను 100% స్ట్రిక్ట్ గా చెప్పగలను. అన్నం తింటే కాదు ఓపిగ్గా ఉండేది, తినకపోతేనే ఓపిగ్గా ఉండగలం అది అనేది కూడా నేను సెల్ నేర్చుకున్నాను. హెల్త్ విధానంలో కీలక అవును అంశం. మేడం, అవును. అంటే మనకి బ్యాడ్ సెల్స్ పోవాలంటే కూడా చాలా లంకణం ఉమ్. అవసరం ఆ, బాడీకి. మీరు చెప్తున్నారు కదా లంకణం పరమౌషధం అనేది, అబ్బో, పెద్దవాళ్ళు చెప్పిన పట్టేస్తున్నా. విషయం. అది నిజం మేడం అసలు. ఇప్పుడు మీ డైట్ ఎలా ఉంటుందండి నాగజ్యోతి గారు? నేనైతే మాత్రం రైస్ ముందు ఈ సప్లిమెంట్స్ వాడిన 60 days తీసుకోలేదు మేడం. ఇంకా పొరపాటు ఏంటంటే 120 days సార్ చెప్తున్నారు ఎవరికైనా కూడా. నేను 60 days వాడాను. నెక్స్ట్ ఇంక ఇప్పుడు తీసుకున్నాను మేడం. ఇంకా చాలా చూడగలుగుతాను రిజల్ట్, ఆ హోప్తోనే ఉన్నాను. బట్ డైట్ అయితే మాత్రం అన్నం తినలేదు మేడం. మ్మ్. వైట్ రైస్ అసలు లైఫ్లో తినను. తినరు. మ్మ్. నేను మీరు మీ క్లబ్ లో నేను కూడా ఉన్నాను. వైట్ రైస్ వైట్ రైస్ తినకూడదు అసలు club లో. తినను మేడం. నేను అవసరం కూడా సెల్ లేదు. హెల్త్ ఇంటర్వ్యూలు మొదలు పెట్టాక వైట్ రైస్ చూస్తే కొంచెం వెనక్కి వెళ్తావు 2 అవసరం అడుగులు. లేదు మేడం. ఒక అన్నం పూట అవసరం లేదు. ఎప్పుడైనా ఒక ముద్ద తినేసినా కూడా నెక్స్ట్ పూట కాంపెన్సేట్ చేసేస్తాను. అసలు అవసరం లేదు మేడం. ఇప్పుడు మా అత్తయ్య గారు ఉండి ఎందుకమ్మాయి అలా తినకుండా ఉంటే నీరసం వస్తుంది, పడిపోతావు కదా, పడిపోతారమ్మాయి, అన్నం తినాలి అన్నం తినాలి అన్నం ఇది ఎక్కిచ్చేసారండి బాగా. అన్నం అసలు అవసరమే లేదు మేడం. సార్ చెప్పినట్టు అన్నం అవసరమే లేదు. అలా అని జీవితాంతం ఈ సప్లిమెంట్స్ అవసరం అంటే చక్కగా అన్నీ రిపేర్ అయిపోతున్నాయి మేడం, హ్యాపీగా అయిపోతున్నాం కాబట్టి రైట్. జీవితాంతం కూడా అవసరం లేదు. సార్ చెప్పినట్టు అప్పుడొకసారి అని అట్లీస్ట్ మనకి ఇది భగవంతుడిలాగా, నాకైతే ఇది భగవంతుడిలా. నాకు పేరెంట్స్ లేరు మేడం. మా మదర్ ఫాదర్ మెడికల్ హిస్టరీ బాగోకే ఇబ్బందులతో చనిపోయారనమాట. సో నాకు ఆ భయం ఉంది, నా పిల్లలకి నేను కొద్ది రోజులు ఉండాలనే భయం ఉందనమాట. దానివల్లే నేను పట్టుకున్నది నాకు బాగుంది కాబట్టి సెల్ హెల్త్ వదిలిపెట్టకుండా, నాకు ఏ పెద్ద కంప్లైంట్ మా ఇళ్లలో వచ్చినా నేను వేరే ఎత్తుక్కోక్కర్లేదు. ఇక్కడికి వచ్చేస్తే 1 stop సొల్యూషన్ మాకైతే. చాలా చాలా బాగా చెప్పారు నాగజ్యోతి గారు. మీరు చాలా బాగా మాట్లాడతారు కూడా, చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ అర్థమవుతోంది మీరు ఎంత స్ట్రెస్ పడి ఉంటారో. కంటి చూపు పోవడం అంటే అది చాలా పెద్ద షాక్ లాంటిది మనకి. అది పోయే ప్రమాదం ఉందని తెలుసుకుని మీరు గ్రహించి సకాలంలో మంచి పరిష్కారం వెతుకున్నందుకు మీకు అభినందనలు. అండ్ తప్పకుండా మీరు 10 మందికి మంచి విషయాలు చెప్తారని చెప్పి. ఇప్పుడు నాకు కన్ను వచ్చింది అంటే అందరూ ఏమడుగుతున్నారు, మీరు వాడే వాటిల్లో ఏది కంటికి పనిచేస్తుంది మాకు చెప్తే మేము కూడా తెప్పించుకుంటున్నాం అంటున్నారు మేడం. కాదు, పైనుంచి అరికాలు వరకు ఏదున్నా ఆ కిట్ ఒకటి వాడేస్తే మీకు తెలియని కూడా తగ్గిపోతాయి అనేది నా ఒపీనియన్ మేడం. అంటే నాకు జరిగింది, 100% నాకు జరిగింది. Great. అసలు ఆ లోపల చాలా ఎమోషన్ ఉంది. అంటే ఆ టైంలో స్పెసిఫిక్గా మా హస్బెండ్ మా పిల్లలు నన్ను చూసి ఎంత ఫీల్ అయ్యి ఉంటారో. ఇవాళ నాకు లైట్ ఫోబియా వచ్చేసింది మేడం ఆ టైంలో. అంటే కారు ఇలా వెళ్తుంటే ఎదురు లైట్ వస్తే కంగారు పడిపోయేదాన్ని, ఇట్లా దాక్కునేదాన్ని. ఇప్పుడు లేదు, షూట్ లైట్లోనే చాలా ఏం పెయిన్ లేదు, ఏం చూపుకి ఇబ్బంది లేదు మేడం. విత్ ఇన్ 2 months లో, అది కూడా విత్ ఇన్ 2 months. మైగ్రేన్ కూడా పోయింది, వెయిట్ లాస్ అయ్యారు, కరెక్ట్ గా కోపం ఎనర్జీ రావట్లేదు లెవెల్స్, మేడం. కోపం పోయింది. కోపం పోయింది, అవును, కోపం రావట్లేదు. సో చాలా తీసుకున్నాను మేడం, ఇంకా చాలా తీసుకోవాలనుకుంటా. మేబీ అది సార్ సజెషన్స్తో తీసుకోవాలి, ప్లస్ సార్ని ఒక్కసారి కళ్ళారా చూసి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇవాళ వచ్చాను. చాలా సంతోషం మీరు హైదరాబాద్ రావడం. నెక్స్ట్ టైం మీరు ఇంకొక 10 కిలోలు తగ్గాక మేమే విజయవాడ వస్తాం మీ దగ్గరికి. అప్పటికి సెల్ హెల్త్ విజయవాడలో కూడా స్టార్ట్ అయిపోయి ఇంకా యాక్టివ్ గా ఉంటుంది. అవునా? సో అప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండొచ్చేమో, చూద్దాం. నాగజ్యోతి గారు మీకు చాలా అభినందనలు. తప్పకుండా మీ రిపోర్ట్స్ కూడా మీ అనుమతితో మిగతా వివరాలన్నీ దాచుతాం, మీ గోప్యంగా ఉంచుతూ. ఇబ్బంది లేదు మేడం. కేవలం మీరు తగ్గిన మీ ప్రిస్క్రిప్షన్స్ అవి కూడా మేము ఇదిగో మీ ఫైల్, ఇది మెడికల్ ఫైల్, ఇంత ఓపెన్ గా చాలా కొద్ది మంది వచ్చి పంచుకుంటారండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఎలా చెప్పబడిందంటే
ఏదైనా జబ్బు వచ్చినా కష్టం వచ్చినా అవన్నీ ప్రైవేట్ విషయాలు అనుకుంటారు. కానీ మీరు అది ఆ గీత దాటి బయటికి వచ్చి చెప్పడం ద్వారా 10 మందికి వాళ్ళు తెలుస్తుంది. HbA1c నేను 6.45 మీకు చెప్పాను మేడం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 3 డేస్ ముందు అన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుని వచ్చాను. ఇప్పుడు 5.7 మేడం. సూపర్, నార్మల్ అయిపోయారు. 5.7. ఇప్పుడు మా వారిని తీసుకొచ్చా, ఆయన 6.5 లో ఉన్నారు. ఇవాళ నుంచి ఆయన కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరే టీమ్ లీడర్ ఇంట్లో, మీ కాలనీలో కూడా. అది విషింగ్ యూ గ్రేట్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ నాగజ్యోతి గారు. అండ్ నాగజ్యోతి గారు అద్భుతమైన మష్రూమ్స్ పండిస్తారు. అంటే అసలు మష్రూమ్స్ ఒక కల్టివేషన్, దానికి కావాల్సిన సైన్స్ అంతా, ఆ నాలెడ్జ్ అంతా ఆవిడ దగ్గర ఉంది. సెపరేట్ గా ఒకసారి ఆవిడ మష్రూమ్ ఫామ్ కి వెళ్ళి కూడా ఇంటర్వ్యూ చేద్దాం. నాగజ్యోతి గారు, ఆల్ ది బెస్ట్ యూ అండి. థ్యాంక్ యూ అండి.